భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. ఈరోజు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. ప్రేమైన వారలారా, మరి ఇప్పుడు జరుగుతున్న సోషల్ మీడియాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమున్నాయో మీకు తెలుసు. క్రైస్తవ సమాజం అంతా ఒక పక్క ఉంటే, మరి ప్రసన్న బాబు గారు మాత్రం ఒక పక్క ఉండి ఇష్టానుసారంగా క్రైస్తవుల మీద దుమ్మెత్తిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ప్రసన్న బాబు గారని ఆలోచన చేస్తే, ఖచ్చితంగా నన్ను నేను కనపరుచుకోవాలని, లేదా నేనే గొప్పవాడిని, నాకే అంతే తెలుసు అన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమైపోయింది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఈయన అంటే, ఇతరత్ర పరిస్థితుల్లో ఉన్న క్రైస్తవులందరూ కూడా వారికి ఏమీ తెలియదని, ఏమీ రాదని, ఒకవేళ వారు చేస్తున్న పోరాటం కానీ, వారు ఇతర సోదరులతో వారు విభేదిస్తున్న విధానాలు కానీ ఈయనకి నచ్చలేదు. కాబట్టి ఈయనకి నచ్చలేనిది ఏదైతే ఉందో, ఈయన సొంత జ్ఞానంతో కొన్ని విషయాల్ని ఈ మధ్యకాలంలో మాట్లాడడం జరిగింది. ఈ సొంత జ్ఞానం, ఆయన అభిప్రాయమో సొంత జ్ఞానమో మొత్తానికి మనం విందాం. బైబిల్లో ఒక ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా ప్రసన్న బాబు గారు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఆయన ఏం మాట్లాడుతున్నారో, కనీసం ఆయన జ్ఞానం ఉండి మాట్లాడుతున్నాడా, తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అన్న సంగతుల్ని కొన్ని మనం తెలుసుకుందాం. ప్రసన్న బాబు గారు, మొదటగా మీకు నా హృదయపూర్వకమైన క్రీస్తునందు వందనాలండి. ఎందుకు పెద్దవారిగా మీకు వందనాలు చెప్పడం జరిగిందంటే, మీరు కూడా క్రీస్తునందు ఉన్నానని అనుకుంటున్నారు కాబట్టి మీకు కూడా వందనాలు చెప్పడం జరిగింది. ఇకపోతే మీరు మాట్లాడుతున్నప్పుడు ఏండ్రా రెండ్రా అని అందరినీ క్రైస్తవుల్ని ఆ పదజాలంతో రెండ్రా పొండ్రా అని మాట్లాడుతున్నారు. మిమ్మల్ని కూడా రెండ్రా పొండ్రా అని మాట్లాడడం పెద్ద పని కాదండి. కానీ గౌరవిస్తూ మీతో మరి ఈ విధంగా మాట్లాడడం క్రీస్తు నేర్పించిన ప్రేమ కాబట్టి. మతోన్మాదులతో అయితే రారా పోరా అని మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మీరు క్రీస్తునందు ఉన్నానని చెప్పుకున్నారు కాబట్టి మర్యాదగా, క్రమంగా, పద్ధతిగా మీకు కొన్ని మాటలు చెప్పడం జరుగుతుంది. మీకు అందరూ ఎన్ని చెప్పినా మీకు వంట పట్టట్లేదు, లేకపోతే మీ బుర్రకు పట్టట్లేదు. మీరు అనుకున్నదే జ్ఞానం అనుకుని, మీకు వచ్చిందే తెలివి అనుకుని, మీకు వచ్చిందే మాట అనుకుని, మీకు నచ్చిందే సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటే అది ఎంతవరకు సమంజసమో మనం అందరూ తెలుసుకుందామండి. ఈ సోషల్ మీడియాలో కొన్ని రోజుల నుంచి యేసుక్రీస్తుని ఈయన బిచ్చగాడ అన్న దగ్గర నుంచి కూడా అందరూ కూడా స్పందించి, క్రైస్తవ సోదరులు అనేకులు ఆయనకి ఈ ధోరణి మంచిది కాదు, మీరు మార్చుకోండి అని అంటే, నా ఫోటోలు వేసుకొని కౌంటర్స్ చేస్తున్నారు, నా ఫోటో లేకపోతే ఎవరు చూడరని ఇలా మాట్లాడడం జరుగుతుంది. ఏమండి బ్రదర్ ప్రసన్న బాబు గారు, ఏమైంది మీకు? మీ సహోదరులు మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఏంటి? రారా పోరా అంటున్నారు. ఇకపోతే మొన్న ఈ సంతోష్ గారు అనుకుంటున్నాను, ఆయన ఏమంటాడంటే, ఈ బిఓఈ ఆయన కూడా ఒక డైరెక్టరు, ఆయన అంటాడు బైబిల్ చదవడం సరిగా రాదు వేదవులకి అంటున్నాడు. ఎవరికి వచ్చి ఎందుకు ఇప్పుడు బైబిల్లో ఉన్న కొన్ని మాటలు మనం ప్రసన్న బాబు గారు వీళ్ళు మాట్లాడిన మాటలు కరెక్ట్గా బైబిల్కి సరిపోయాయా, బైబిల్కి సరిపోతాయా అనే సందర్భాలని మనం చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ ప్రసన్న బాబు గారు ఏం మాట్లాడారో కొన్ని విషయాలు మనం తప్పకుండా చూడాలి, చూద్దాం. మొదటిగా కొన్ని విషయాలు మీకు చూపిస్తాను, చూడండి. ఏం మాట్లాడారంటే, మన ప్రవీణ్ అన్న గారి యొక్క మరణం గురించి ఇప్పుడు ఎన్నో నెలల క్రితం జరిగిపోయిన సందర్భాన్ని ఇప్పుడు తీసుకొని, అవసరం లేకపోయినా సరే దాని గురించి మాట్లాడి, దాన్ని రేపి క్రైస్తవుల్ని ఎంత తప్పుబట్టి మాట్లాడుతున్నారో ప్రసన్న బాబు గారు మొదటిగా మీకు చూపిస్తాను, చూడండి. ఏమంటే, ఈ మధ్యన ఒక సేవకుడు చచ్చిపోయిన సేవకుడిని గురించి 2 రాష్ట్రాలు అతలాకుతలం అయిపోయాయండి. చంపేశారు. ఎందుకు చంపేశారు? ఆ వెనక్కి ఆలోచిస్తున్నారా? చంపేశారు అని చెప్పి సంఘాలందరూ ర్యాలీ చేశారు, మంచిదే. మీరు స్పందించడం తప్పు కాదు. ఎవరికైనా అన్యాయం జరిగితే, ఏ కుటుంబానికి అన్యాయం జరిగినా క్రైస్తవులుగా ప్రేమతో మనం స్పందించాలి. దాన్ని నేను కాదనటం లేదు. కానీ చంపే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? మాట విన్నారండి? మొన్నటికి మొన్న ఒక సేవకుడు చనిపోయాడు. ఆయన ఎవరో కాదు, ప్రవీణ్ పగడాల గారు. ఆయన చనిపోయినప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఏమైపోయారంటే అతలా కొత్తలం అయిపోయి, అందరూ కూడా రోడ్డు ఎక్కిపోయి అందరూ వచ్చి ఈ మరణానికి కారణం ఏంటని నిలదీశారు. అందరూ వచ్చారు, స్పందించారు. అందరూ రోడ్డు ఎక్కేశారు. మంచిదే, మన కుటుంబంలో అన్యాయం జరిగితే స్పందించాలి, ప్రేమతో స్పందించాలని అడిగారు. ఈయన అడిగారు కదండి. ప్రసన్న బాబు గారికి నా సూటి ప్రశ్న, ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు BOUI నుంచి ఎంతమంది మీరందరూ రోడ్డు ఎక్కారా? మీరందరూ వచ్చారా? మీ మద్దతు తెలియజేశారా? క్రైస్తవులకి ఎంత అన్యాయం జరుగుతుంటే ప్రవీణ్ అన్న గారి మరణం గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదం అండి, చాలా హాస్యాస్పదం ఇది. ఎందుకంటారా? ప్రవీణ్ అన్న గారు చనిపోయినప్పుడు అందరూ ప్రేమతో వచ్చారు, అందరూ కూడా ప్రేమతో వచ్చారు. ఆయన మరణాన్ని ఎందుకు ఇది జరిగింది? ఆయన మంచి పోరాట యోధుడండి, మంచి జ్ఞానవంతుడండి. ఆయన్ని పట్టుకొని ఇష్టానుసారంగా మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందండి. ప్రసన్న బాబు గారు, ఏంటిది మీ ధోరణి? అంటే ఆయనంత గొప్ప పేరు మీకు రాలేదనా? అందరూ ఆయన వెనకాల ఉన్నారనా? ఇప్పటికే ఆయన భూమి మీద లేకపోయినా ఆయన ఆదరిస్తున్నారనా? మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదనా? మీరు బాధపడుతున్నారు ఎందుకే చెప్పాలండి. ఆయన ఎంత మంచి సేవ చేశాడో, అందరితో ఎంత ప్రేమగా ఉంటాడో, అందరితో ఎంత కలివిడిగా ఉంటాడో, అందరిని ఎంత ప్రేమిస్తాడో, దగ్గరగా వెళ్ళినా అందరికీ తెలుసు. ముఖ్యంగా నాకు తెలుసు ఆయన ఎలాంటోడో.
మీకు తెలుసా అండి? తెలియకుండా ఎప్పుడైనా ప్రవీణ్ పగడాలతో మీరు జర్నీ చేశారా అండి? ప్రవీణ్ పగడాలతో మీరు ఎప్పుడైనా కలిసి మాట్లాడారండి? ప్రవీణ్ పగడాలతో ఎప్పుడైనా మీరు కలిసి ఒక రోజున గడిపారండి? ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారు మీరు ప్రవీణ్ పగడాల గురించి. క్రైస్తవులు ఎందుకు అంత ప్రేమించారో తెలుసా? అంతమంది ఉవ్వెత్తున ఎందుకు వచ్చారో తెలుసా ఆయన కోసం? ఎందుకు వచ్చారంటే ఆయన చూపించిన ప్రేమ, ఆయన చేసిన పోరాటం, క్రైస్తవుల పక్షాన ఆయన నిలబడి అటు ఇస్లాం సోదరులతో కానివ్వండి, హైందవ సోదరులతో కానివ్వండి, క్రీస్తుకు వ్యతిరేకంగా ఏం మాట్లాడినా నిలువరించి నిగ్గు తేల్చి పోరాట పటిమను కనపరిచిన మంచి వీరుడు ప్రవీణ్ గారు. ఆయన గురించి, క్రైస్తవ్యం గురించి ఏం కాకుండా మాట్లాడుతున్నారు. ఇంతకీ మీరేం చేశారు? ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత మీ BOUA నుంచి ఎంతమంది వచ్చారు? మీరు వచ్చారా? మీ మద్దతు తెలియజేశారా? క్రైస్తవులందరూ రోడ్డు ఎక్కుతుంటే క్రైస్తవులందరూ వచ్చినప్పుడు మీరు వచ్చారా? రాలేదని మీకే తెలుసు. మీరు రాలేదు, రారు. మీకెందుకు? ఎవరెలా పోయినా మీకు అనవసరం. మరలా మీరు క్రైస్తవుల గురించి మాట్లాడతారు. కొంచెం ఆలోచించి మాట్లాడండి, జ్ఞానంతో మాట్లాడండి. బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా మాట్లాడే పరిస్థితి ఉండకూడదు. తప్పండి ఇది. మీ తప్పు ధోరణిని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా క్రీస్తుని హెచ్చరిస్తున్నానండి. బ్రదర్ గారు, ప్రసన్న బాబు గారు, ఆలోచించండి ఒకసారి. ఇక రెండోదిగా ఏమన్నారో చూద్దామండి. ఆయన రెండోదిగా ఏమన్నారో ఆ విషయాన్ని కూడా చూద్దాం. దానికి మునుపు వెళితే, దానికి ముందటికి వెళితే ఏముందో తెలుసా అండి? అనేక మందితో జరిగిన సంఘర్షణలు, అనేక మందితో జరిగిన డిబేట్లు, అనేక ఇతర మంత గ్రంథాలను గూర్చి వాళ్ళు చెప్పిన మాటలు బహిరంగంగా ఎత్తి చూపటం. ఇదిగోండి మీ దేవుడిలాగా, మీ దేవుడిలాగా, మీ గ్రంథాలు ఎలా ఉంది, మీ గ్రంథాలు. వాళ్ళు మండిపోరా? వాళ్ళ కోపం రాదా? ఏమండి, నీ తల్లినంటే నువ్వు ఊరుకో, నీ తండ్రినంటే నువ్వు ఊరుకో, నీ కుమార్తెనంటే ఊరుకో. అలాంటి వాళ్ళు నమ్ముకున్న దైవాలంటే ఎవరంటే సహిస్తారు? ఇది కారణం. ఏది కారణం అంటే విన్నారు కదండి. ప్రవీణ్ పగడాల గారు ఎందుకు చచ్చిపోయారంటే ముందు అక్కడ జరిగిన కొంత పరిస్థితులు ఉన్నాయి. ఆ ధోరణి ఏంటో మనం ఆలోచిస్తే జరిగిన డిబేట్లు జరిగాయి. అతను విభేదించాడు కొంతమందితోని. డిబేట్లు జరగడం వల్ల, విభేదించడం వల్ల అందుకే ఈ మరణం జరిగింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీకు ఎంతవరకు అసలు అవగాహన ఉండి మాట్లాడుతున్నారో, అవగాహన లేక మాట్లాడుతున్నారో ప్రసన్న బాబు గారు మీరు ఆలోచించండి ఒకసారి. అవగాహన గలిగా, అవగాహన లేక, కావాలనా, నొచ్చుకోనా, గుచ్చుకోనా, లేకపోతే అంతమంది ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారనా మీకు నొప్పి వచ్చి మాట్లాడుతున్నారా? ఆయన గురించి మీకు ఏం తెలుసు అసలు? డిబేట్లు జరిగాయి కాబట్టి, లేకపోతే ఇది ఎదుటి వారిని నిలవరించారు కాబట్టి, వారు చెప్పింది అబద్ధం అని చెప్పాడు కాబట్టి చనిపోయాడా ఆయన? ఇది దీనికి అలా మాట్లాడి ఆ చావును అంత తక్కువగా, లేదంటే ఇలా మాట్లాడాడు కాబట్టి చనిపోయాడు అని అంటారా? ఎంతవరకు సమంజసం? మరలా ఏమంటున్నారంటే వాళ్ళ దేవుళ్ళు అంటే వారు ఊరుకుంటారా? వారు అమ్మనన్నా, అక్కనన్నా, చెల్లినన్నా ఊరుకుంటారా? అలాంటిది దేవుళ్ళే అంటున్నారు వారి దేవుళ్ళని. వాళ్ళు ఊరుకుంటారు ఏంటని అడుగుతున్నారు. మీకు ఏం తెలుసండి ప్రసన్న బాబు గారు? వాళ్ళు ఏం మాట్లాడతారు తెల్లవారు లేసి తెలుసా మీకు? బైబిల్ని బూతులాడతారు, యేసుక్రీస్తుని భయంకరంగా తిడతారు, మరియమ్మ గారిని ఇంకా అనకూడదు నా నోటితో అలాంటి పదాలు వాడతారు. తెలుసా మీకు? ఓ క్రైస్తవుడికి ఎంత రోషం ఉండాలి తెలుసా మీకు అసలు? అలా మాట్లాడుతుంటే పవిత్రురాలైన మరియమ్మ గురించి ఒక వేశ్యగా మాట్లాడితే, యేసుక్రీస్తుని ఒక వేశ్య కుమారుడిగా మాట్లాడితే, బైబిల్లో ఒక బూతు పుస్తకంగా మాట్లాడితే ఏ క్రైస్తవుడు తట్టుకోగలడు? మీకంటే చావలేదేమో, మీకేమో రోషం లేదేమో, మీకేమో పౌరుషం లేదేమో, అందుకే కిమ్మని కూర్చున్నారు. కానీ రోషం కలిగిన క్రైస్తవులు ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో. అందులో రోషం కలిగిన క్రైస్తవుడు ప్రవీణ్ పగడాల గారు. అందుకే రోషంతో వాళ్ళని నిలువరించాడు, తప్పుపట్టాడు. క్రైస్తవుల్ని తప్పుపడతా ఉంటే మీ గ్రంథాల్లో ఇవి ఉన్నాయి కదా, మీరు చూసుకోకుండా మా తప్పులు ఎత్తి చూపుతారేటని అడిగినందుకు ఆయన్ని చంపేశారని మీరే అంటున్నారు. ఒప్పుకున్నారు, మొత్తానికి సంతోషం. ఆయన చంపేశారని మీరే అంటున్నారు కదా. ఏ విషయంలో చంపేశారు చెప్పండి? ఆయన ఏమైనా ఆస్తి గొడవల్లో చనిపోయాడా? లేకపోతే ఏమైనా ఆయన సొంత కార్యక్రమాల కోసం చనిపోయాడా? దేనికోసం చనిపోయాడండి? క్రైస్తవుల మీద భయంకరమైనటువంటి అపనిందలు వేస్తూ బైబిల్ని, క్రీస్తుని, మరియమ్మని భయంకరంగా దుర్భాషలాడుతూ ఉంటే తట్టుకోలేక రోషం కలిగి వారిని నిలువరించి వారితో పోరాటం చేసి ప్రభువునందుని ఎదిరించాడు ఆయన. అది ఆయన జీవితం యొక్క ముగింపు. మరి మీ సంగతి ఏంటి సార్? ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? వాళ్ళ దేవుళ్ళు అంటే ఊరుకుంటారా? వారు అమ్మనంటే ఊరుకుంటారా? వారి అన్ననంటే ఊరుకుంటారా అని అడుగుతున్నారు కదా. మరి మన క్రీస్తునంటే ఊరుకుంటామా? బైబిల్ అంటే ఊరుకుంటామా? అన్నదమ్ముల్లో కలిసి ఉండాలన్నారు, బాగానే ఉంది, మంచిదే. మరి ఇలా విభేదిస్తూ ఉన్నప్పుడు మన దైవాన్ని, మనం నమ్ముకున్న బైబిల్ని ఇష్టానుసారంగా వారు మాట్లాడుతుంటే ఏ క్రైస్తవుడికైనా బాధ రాదా సార్? నొప్పి రాదండి? అలా నొప్పెట్టి అలా అడుగుతుంటే మీరు ఏం మాట్లాడుతున్నారంటే చాలా ఘోరంగా మాట్లాడుతూ ఆయన మరణాన్ని కూడా మీరు కించపరిచినట్టుగా వెటకారం చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అండి ప్రసన్న బాబు గారు? ఇది ఎందుకు చనిపోయారో తెలుసా? మీకేటి తెలుసు ఎందుకు చనిపోయారో? ఆయన వీరమరణం పొందారు. ప్రభు కోసం పోరాడాడు. ఆయన క్రైస్తవుల కోసం పోరాటం చేశాడు. క్రైస్తవుల మీద యాంటీ కన్వర్షన్ బిల్లు వస్తుందంటే దాని గురించి కూడా
ఆయన ప్రమేయం ఉంది. అలా రాకుండా ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో చక్కగా భిన్నత్వం ఏకత్వం కలిగిన ఈ దేశాలు అందరూ కలిసి ఉండాలి, సమానత్వంతో ఉండాలి, భారతదేశాన్ని విభజించి పాలించి అనే భయంకరమైన ఈ యొక్క కార్యక్రమాలు జరిగిస్తున్నారు, ఈ పరిపాలన జరిగిస్తున్నారు. కాబట్టి ఇది రైట్ కాదని చెప్పి ఆ విషయంలో కూడా ఆయన పోరాడాడండి. మీరేం చేశారు చెప్పండి? ఇంతకీ క్రైస్తవుల తరఫున మీరు ఏ పోరాటం చేశారో చెప్పండి. ఏమైనా చేశారా క్రైస్తవుల తరఫున, క్రైస్తవుల కొరకు, క్రీస్తునందు ఏం పోరాటం చేశారో చెప్పండి. ఇంకా చెప్తారు ఆయన ఇంకేం మాట్లాడారో చూద్దామండి. ఇంకా కొన్ని మాటలు మాట్లాడవలసి ఉన్నాయి, చూద్దాం ఆయన ఏం మాట్లాడారో చూద్దామండి. బైబిల్ అలాగే ఎవరిని నిందించమని, దూషించమని ఏమంటే యేసుప్రభు ఏ ఇతర దేవీ దేవతలను బైబిల్లో యేసుప్రభు తిట్టాడా చెప్పండి? ఈ దేవుడు తప్పని కానీ, ఈ దేవత తప్పని కానీ, వీళ్ళు మంచివాళ్ళు కాదని కానీ యేసుప్రభు తన మాటల్లో ఒక్కటి పలికాడ చూపించండి, లేదే. ఇక్కడ ఏమన్నారు చూసారు కదండి? బైబిల్ ఎవరినైనా ఎత్తి చూపించి కానీ, ఎవరినైనా విమర్శించి కానీ అని మాట్లాడుతూ, యేసుక్రీస్తు వారు ఎక్కడైనా ఏ దేవీ దేవతలు కానీ తప్పు పట్టడం కానీ, దూషించడం కానీ, వ్యతిరేకించడం కానీ జరిగిందా ఒక్కటి చూపించండి అని అడిగాడు ఈయన. ప్రసన్న బాబు గారు, నేను చూపిస్తాను. ఇప్పుడు మీకు బైబిల్ రాదు, మీకు బైబిల్ రాదు, మీకు ఏం తెలియదు తెలుసు అసలు? మీకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కానీ, అక్కడ ఉన్న కల్చరల్ బ్యాక్గ్రౌండ్ కానీ మీకు తెలియదు, మీకు రాదు. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కానీ, కల్చరల్ బ్యాక్గ్రౌండ్ కానీ మీకు తెలియదు అని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినాలి. ఒక్కటి చూపించమన్నారు ఈ ప్రసన్న బాబు గారు. ఇంతకీ ఈయన ఎంత బైబిల్ చదువుతారో, మీకు ఎవరు సార్ బైబిల్ నేర్పించారు అసలు? మీరు ఎంత జ్ఞానం ఉందండి మీ దగ్గర? ఏ తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో? ఎన్నాళ్ళటి కాలం కాదండి మీరు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారని, ఎవరినో మనసులో పెట్టుకొని నాకు తప్ప ఇంకెవడికి రాదు. ఏ కాలంలో మీరు ఉన్నారు? కొత్త కాలం క్రితం అంటే మీకంటే ఎవరో ఒకవేళ తురుములు తోపులు జ్ఞానవంతులు ఎవరో లేదనుకొని మీరు అనుకొని ఉండొచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా కాలం, ఎన్నాళ్ళగా అనుకోవడానికి మీరు వీలు లేదు. యేసు ప్రభు ఎక్కడైనా అన్నారా అని అడిగారు కదండి. ఇప్పుడు మీకు నేను అదిరిపోయి సందర్భం ఒకటి చూపిస్తాను, మీరు చూడాలి. యేసు ప్రభు అన్నారా లేదా అని. మీకు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు? మరి నాకు అర్థం కాలేదు, ప్రజలకు కూడా అర్థం కాలేదు. మనందరం ఈయన మాటలు తప్ప రైటా అని బైబిల్ బట్టి మనం చూద్దాం. ఏమంటే యేసుక్రీస్తుని ఈయన చాలా తక్కువగా ఆలోచన చేస్తున్నాడు. యేసుక్రీస్తు అంటే ఏమీ చెప్పలేదు, ఏమీ మాట్లాడడానికి రాలేదని అనుకుంటున్నారు. మీకు ఒక మంచి సందర్భాన్ని ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను. మంచి సందర్భాన్ని మనం చూద్దామండి. ఇక్కడ సమరశ్రీ అని ఒక ఆవిడ ఉంటుంది, మీరు చూసారు కదండి. సమరశ్రీ అని ఒక ఆవిడ ఉంటుందండి. ఈ సమరశ్రీ గురించి కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడతాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇక్కడ ఉన్నటువంటి సందర్భం నేను మాట్లాడి మీకు చూపించాలనుకుంటున్నాను. బైబిల్ ఇదిగోండి, బైబిల్ మాట్లాడతాను నేను ఇప్పుడు. బైబిల్లో చూపించమని ఆయన అడిగాడు కదండి. బైబిల్లో ఉన్న సందర్భాన్ని నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఏమండి, అక్కడ చాలా అద్భుతమైన మాటను ఒకటి ఆ స్త్రీతో మాట్లాడడం జరుగుతుంది. ఏమని మాట్లాడాడంటే 20వ వచనం నుంచి నేను మాట్లాడుతున్నాను. 20వ వచనం, 4వ అధ్యాయం 20వ వచనం నుంచి, 4వ అధ్యాయం యోహాను సువార్త 20వ వచనం నుంచి నేను ఇప్పుడు చదివి వినిపిస్తున్నాను మీకు. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లా నేను యేసుక్రీస్తు సమరస్త్రీతో మాట్లాడుతున్నారు. ముందు ఈ సమరయులు ఎవరో మొదట అర్థం కావాలి. ఇశ్రాయేలు జనాంగంలోంచి వచ్చిన వారే సోమ్రోనీయులు అని పాత నిబంధనలు అంటారు, క్రొత్త నిబంధనకు వచ్చాక సమరయులు అని అంటారు. ప్రసన్న బాబు గారు, పాత నిబంధనలో వారిని సోమ్రోనీయులు, కొత్త నిబంధనకు వచ్చినాక సమరయులు అని అంటారు వీళ్ళని. ఓకేనండి. ఈ సమరయులు మిశ్రమ జనాంగం అయిపోయి ఏం చేశారంటే, ఇశ్రాయేలీలు వంశంలోంచి వచ్చినా, ఇశ్రాయేలీలు జనాంగంలోంచి వచ్చినా చివరికి వీరు ఏమైపోయారంటే విగ్రహ ఆరాధికులు అయిపోయారు. ఈ విగ్రహ ఆరాధికులుగా ఉండిపోయిన వీరు చివరికి ఏమయ్యారంటే యేసుక్రీస్తు కాలం వచ్చినప్పుడు సమరయులు ఎక్కడ ఉంటారంటే ఈ యొక్క యూదులతో కలిసి ఉండరు. యూదులు వారిని కలనవరు. ఎందుకంటే వీరు విగ్రహ ఆరాధన చేస్తారు, విగ్రహ ఆరాధనలో ఉండిపోయారు, వేరే దేవీ దేవతల తట్టు వారు తిరిగిపోయారు. ఇశ్రాయేలీలు ఏకేశ్వర ఉపాసన చేస్తారు. వారంటే ఒకే ఒక దేవుడికి ఆరాధన చేస్తారు. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు, యెహోవా దేవుడు. ఆయనకు ఆరాధన చేసే వారుగా ఉన్న వారిలోంచి వీరు విడిపోయి వీరు ఏం చేశారంటే ఈ యొక్క విగ్రహాల వైపు ఆకర్షితులైపోయి విగ్రహ దేవుళ్ళని నమ్మడం ప్రారంభించారు. ఆ పూర్వీకుల నుంచి అలా 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 వస్తున్నప్పుడు అంత హిస్టరీ మీకు అక్కర్లేదు, కానీ ఒక చిన్న విషయాన్ని మీతో చెప్తాను. ఈ యొక్క సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు వారు ఎలా ఉన్నారంటే, మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించరు కానీ 4వ అధ్యాయం 20వ వచనం యోహాను సువార్త ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను. ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఈ యొక్క సోమ్రోనీయులు ఎవరైతే సమరయులుగా పిలువబడుతున్నారో వారు ఆరాధిస్తున్నది అప్పటికి ఎవరో తెలుసా? అప్పుడు ఆరాధిస్తున్న దేవుడి పేరు జ్యూస్, ZEUS, జ్యూస్ అని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఎక్కడ? ఆ పర్వతం మీద ఆరాధిస్తూ ఉన్నప్పుడు
వారికి చాలా దేవుళ్ళు మార్చుకున్నారు. ఇప్పటికి ఈ యొక్క సమరయుల కాలం వచ్చినప్పటికీ ఏ దేవుడిని ఆరాధిస్తున్నారంటే జ్యూస్ దేవుడు ఎలాగుంటాడో ఒకసారి మీకు చూపిస్తాను. అది కూడా మీరు చూడండి ఒకసారి. చూసారు కదండి, ఇలా ఉంటాడు. ఈ జ్యూస్ దేవుడిని స్క్రీన్ మీద చూపించాను. జ్యూస్ దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. ఎవరు? ఆ సమరయులు ఆరాధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు దేవుడికి దూరంగా ఉన్నారు. అసలు విగ్రహ ఆరాధనలకు వారు వెళ్ళిపోయారు. అలాంటి దగ్గరికి అసలు యూదులు ఎవ్వరు వెళ్ళరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ సమరయుల దగ్గరికి యేసుక్రీస్తు వెళ్ళి ఏం మాట్లాడుతున్నారో విందామా? ఒక మంచి మాటను మీకు చూపిస్తాను, అందరూ చూడండి. ప్రసన్న బాబు గారు మీరు కూడా వినండి. 4:21 యోహాను సువార్తలో, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతమందైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. మీరు 22 మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు అన్నాడా లేదా? మీకు తెలియని దానిని ఆరాధించువారు అంటే ఏం తెలియకుండా ఆరాధిస్తున్నారు వీళ్ళు? విగ్రహాలు పెట్టుకొని ఏదైతే జ్యూస్ దేవత ఉందో అప్పటికి పూజలు చేస్తుంటే మీకు తెలియని దానిని, మీకు తెలియదు నిజానికి ఇవి. ఎందుకంటే మీ మొదటి తండ్రి అయిన దేవుడు ఉన్నారు. ఎవరు? సృష్టికర్తని యెహోవా దేవుడిని ఆరాధించేవారు మీ పితరులు. తర్వాత మీరు మిశ్రమ జనాంగం అయిపోయి ప్రజల్లోకి ఆ యొక్క మిశ్రమ జనాంగంలోకి కనానీలు, హిత్తీలు, ఇవ్వీలు, మోయబీలు, యోబిసీలని ఇలాంటి వారి మధ్యకు వెళ్ళిపోయిన తర్వాత వారితో మింగిల్ అయిపోయి మీరు కూడా విగ్రహ ఆరాధనలోకి వెళ్ళిపోయారు. మీకు తెలియని దానిని మీరు ఆరాధిస్తున్నారు. మీరు అలా విడిపోయి మీరు వేరైపోయారు. ఇప్పుడు మీరు విగ్రహ ఆరాధనలో ఉన్నారు. మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారని ఇంత చక్కగా యేసుప్రభు చెప్తే యేసుప్రభు చెప్పలేదంటారేంటండి? చెప్పలేదంటారేంటి? మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు అంటే మీరు విగ్రహ ఆరాధన చేస్తున్నారు. విగ్రహ ఆరాధనలో మీరు ఉన్నారు. జ్యూస్ దేవుడిని మీరు పూజిస్తున్నారు. ఇప్పుడు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. మాకు తెలుసు ముందు నుంచి మా పితరులు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నారు కాబట్టి, ఆ యొక్క యూదుల వంశంలో వచ్చారు కాబట్టి ఆయన్ను కూడా చాలా తగ్గించుకొని చాలా తక్కువగా ఆమెతో మాట్లాడడం జరిగింది. అక్కడ యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము అని అంటున్నాడు. అన్న తర్వాత మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము, రక్షణ యూదుల్లో నుండి ఏ కలుగుచున్నది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 23 అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చి ఉన్నది, అది ఇప్పుడు వచ్చియే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుకొనిచున్నాడు. ఇంకేం కావాలి చెప్పండి? తన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో అంటే విగ్రహ ఆరాధన చేసేవారుగా ఉండకూడదని చాలా చక్కగా చాలా క్లారిటీగా సమరశ్రీకి చెప్పాడు. సమరశ్రీకి ఆ సంగతి అర్థమైంది, కానీ ప్రసన్న బాబు గారికి అర్థం కాలేదు, చదవలేదు కాబట్టి. యేసుక్రీస్తు చెప్పిన ఆయన ఏ క్లారిటీతో చెప్తున్నాడు యేసుక్రీస్తుకి తెలుసు, సమరశ్రీకి కూడా తెలుసు. మరి ఈ సందర్భాన్ని ఎలా మిస్ అయ్యారండి బ్రదర్ ప్రసన్న బాబు గారు? ఎలా మిస్ అయ్యారు? మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారంటే అప్పటికే వాళ్ళు విగ్రహ ఆరాధన చేస్తున్నారు, దాన్ని తప్పని చెప్పాడు యేసుక్రీస్తు. అసలు వచ్చిందే అందుకు కదా ఆయన. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా సర్వసృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయి ఎవరికి నచ్చిన ఆరాధనలో వారు పడిపోతుంటే ఆ సర్వమానవాళి పాప ప్రక్షాళనార్థమై సత్యాన్ని చెప్పి బలియాగమై మరణమై తన జీవితాన్ని త్యాగం ఇచ్చి మరణ సమాధి పునరుత్థానం పొంది ఈ లోకానికి ఇలాంటి భయంకరమైనటువంటి ఆరాధన నుంచి విముక్తి కలిగించాలనే వారు చేసుకున్న దేవుళ్ళు లేదా వారు అనుకుంటున్న దేవుళ్ళు వారు చేస్తున్న భయంకరమైన కార్యకలాపాలు ఆరాధనల నుంచి విముక్తి కలిగించాలనే కదా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మీరేంటి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు? లేదంటారేంటి? యేసుక్రీస్తు చెప్పాడు. ఇంకా మీకు డౌట్ ఉంటే ఇంకో అద్భుతమైన మాట చెప్తాను. ఎవరైతే ఈ యొక్క జ్యూస్ దేవుడు ఉన్నారో ఆ జ్యూస్ని ఏమని అన్నారంటే, వీళ్ళు గ్రీక్ దేవుడు అండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంటుంది, అది కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. కొంత బైబిల్ని కొంచెం చిన్నది మనం పరిశీలించవలసిన అవసరం ఇప్పుడు వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఎందుకంటే బైబిల్ తెలియకుండా మాట్లాడితే యేసుక్రీస్తు వారు విగ్రహ ఆరాధన చేస్తున్నటువంటి సమరయుల్ని ఏం చెప్పాడంటే, సమరశ్రీకి మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, అలాంటి ఆరాధన తప్పు అంటే మీరు విగ్రహ ఆరాధన చేస్తున్నారు, అది తప్పు, అది కాదు అని చెప్పాడు ఆయన. కాదంటారేంటి మీరు? ఎక్కడ చెప్పారని అడుగుతున్నారు. ఇదిగో యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పారు ఆయన. ఓకే, వెరీ గుడ్. ఇక 14వ అధ్యాయము అపోస్తుల కార్యంలో ఒక సందర్భం ఉంటుంది ఇక్కడ, అది చదివి మీకు వినిపిస్తాను. పౌలు గారి బర్నబాస్ యొక్క సందర్భం. జనసమూహులు పౌలు చేసిన దాన్ని చూచి లొకయోనియా భాషలో దేవతలు మనిషి రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యోపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టాను. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందో తెలుసా అండి? ఇది ఈ యొక్క ద్యోపతి అనే పదంకి జ్యూస్ అని ఉంటుంది, హెర్మే అంటే హెర్మాస్ అని ఉంటుంది. అర్థమైందండి? ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నది ఇది. మరి మీరు చదవండి, సెర్చ్ చేయండి. ఆయనకి జ్యూస్ అని పేరు పెట్టారు. అర్థమైంది ఇప్పుడు?
ఆ జ్యూస్ దేవుడినే ఆ సమరయులు ఆరాధిస్తూ ఉన్నప్పుడే పౌలు గారు బర్నబాస్ గారు కూడా ఒక సందర్భంలో వెళ్ళినప్పుడు బర్నబాస్ గారిని ఏమన్నారంటే ద్విపది అంటే జ్యూస్, ఆ దేవుడు ఏదైతే మీకు చూపించాను చూశారు కదా అలా ఉంటాడు. ఆ దేవుడినే ఆ యొక్క గెరిజన్ పర్వతం మీద, ఆ గెరిజిం పర్వతం మీద ఏం చేస్తున్నారంటే ఆరాధిస్తున్నారు. మా పితరులు గెరిజన్ పర్వతం మీద ఆరాధించారని చెప్పింది చూసారా ఆమె. ఈ దేవుడే వాళ్ళ అప్పుడు పెట్టుకున్న దేవుడు, విగ్రహంగా ఆరాధిస్తున్న దేవుడు జ్యూస్. ఆ ద్విపది అనే పేరు ఆ బర్నబాస్కి పెట్టాలనుకున్నది ఆ పేరే. అర్థమై ఉంటుంది మీకు. ఇప్పుడు అర్థమైందా ప్రేక్షకులారా? ఇదండి జరిగిన విషయం. ప్రసన్న బాబు గారు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని ప్రస్తుతానికి మనకు అర్థమైంది. కొన్ని మాటలు మనం చూద్దాం, కొన్ని విషయాలు మనం. డిబేట్ల పేరట చాలా మంది క్రైస్తవ దొంగలు. ఎందుకంటే ఎప్పుడు బయట వాళ్ళని అనడం కాదు, ముందు మన ఇంటిని మనం సరి చేసుకోవాలి. ప్రతి దానికి డిబేట్ అని హైందవ సోదరులు పిలిపించి, రాముడు దేవుడా మా యేసు దేవుడా, మీ రామాయణం గొప్పదా మా బైబిల్ గొప్పదా, ఎందుకు లాంటి మాటలు? ఎవరు గొప్ప అనేది కాదు, నీ గ్రంథంలో ఉన్న మంచిడు నువ్వు చెప్పు, నా గ్రంథంలో ఉన్న మంచిడు చెప్తా, సమాజానికి మంచిని పరిచయం చేయడం లేదు, శత్రుత్వం. దానివల్ల ఏమైందో తెలుసా అండి? క్రైస్తవులకి హైందవులు ఇద్దరు సోదరులే, కలిసిమెలిసి భారతీయులు మనమంతా, వీళ్ల మధ్య వైషమ్యాన్ని చిచ్చు రగిల్చారు. అందుకే చూడండి ఈ మధ్యన విపరీతంగా హైందవ సోదరులు. ఎందుకంటే మరి వాళ్ళ దేవుళ్ళు అంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ గ్రంథాలంటే ఎందుకంటే నీ గ్రంథాలంటే నీ కోపం రాదా? నీ దేవుడు తిడితే నీకు ఆవేశం రాదా? మరి ఎంతసేపు వారి దేవుళ్ళ గురించి, వారి పుస్తకాల గురించి నువ్వు మాట్లాడడం, క్రైస్తవులు మాట్లాడడం ప్రారంభించారు. తప్పది. నీ దగ్గర మంచి ఉంటే నీ దగ్గర మంచి ఏదో నువ్వు చెప్పు సమాజానికి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి యేసుని గురించి చెప్పమన్నాడు. కానీ వాళ్ళ దేవుళ్ళ గురించి చెప్పమని దేవుడు చెప్పాడా? వాళ్ళలో లోపాలు నువ్వు ఎత్తు చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారు? నీలో ఉన్న లోపాలు ఎత్తు చూపిస్తారు. అర్థం కాకపోతే అప్పుడు మీ ఇద్దరి మధ్యన ఏమవుతుంది? ఘర్షణ, గొడవ. చెయ్యకూడదు. వాళ్ళెవరు? మన తండ్రి పిల్లలు, ప్రజలు స్వతంత్రులండి. స్వతంత్రత ఉన్న ప్రజలకు స్వతంత్రాన్ని ఇవ్వకుండా వాళ్ళు తప్పు, వాళ్ళ పుస్తకాలు తప్పు, వాళ్ళ దేవుళ్ళు తప్పు. ముందు నీ దగ్గర ఎంత రైట్ ఉందో నువ్వు చెప్పుకో. తెల్లవారు లేచి గ్రామాలు తిరిగాయి. నిజమైన సేవకులు ఉన్నారండి చాలా మంది. పేదోళ్ళు సంచి తగిలించుకొని, బైబిల్ పట్టుకొని, కరపత్రాలు పట్టుకొని సేవ యేసు ప్రభు కోసం చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు కొడుతున్నారండి. చెప్పులతో కొడుతున్నారు, చెంపల మీద కొడుతున్నారు, పేడ నీళ్లు జల్లుతున్నారు. ఎందుకు జరిగింది పరిస్థితి చెప్పండి? మనలో ఉన్న దొంగలు బయలుదేరారు చాలా మంది. స్టాప్ ఇట్, తాపేయాలి ఇలాంటివన్నీ. ఏమన్నారు చూసారు కదండి. చివరగా క్రైస్తవ దొంగలు ఉన్నారు, మన ఇంటిని మనం బాగు చేసుకోవాలని అన్నారు. ఇంతకీ దొంగలు ఎవరు, ఎవరింటిని ఎవరు బాగు చేసుకోవాలో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. దీనివల్ల తెల్లవారు లేస్తే ఏం చేస్తున్నారంటే డిబేట్లకు వెళ్ళాలని అనుకుంటున్నారు. రాముడు దేవుడా, యేసుక్రీస్తు దేవుడా అని డిబేట్లకు వెళ్తున్నారు. దీనివల్ల విరోధం, వైషమ్యం వచ్చేస్తుంది. నీ గొప్పేటు నువ్వు చెప్పాలి నీ గ్రంథంలో, వారు గొప్పేటు వారు చెప్పుకోవాలి అని చెప్తూనే ఏమంటున్నారు? ఇది ఆపాలి, స్టాప్ ఇట్ అని అంటున్నారు. ముందు మీరు స్టాప్ ఇట్ సార్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మీరు ముందు స్టాప్ అయిపోండి. మీరు స్టాప్ ఇట్, ముందు మీరు సైలెంట్ అవ్వండి. ఎందుకంటే తెలిసి తెలియక మాట్లాడుతున్నారా, అజ్ఞానంతో మాట్లాడుతున్నారా నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని చూస్తే నాకు నవ్వు వచ్చిందండి ఒక విధంగా. స్టాప్ ఇట్ అంటున్నారు. ఏం స్టాప్ చేయాలా? రామాయణం బైబిల్ గురించి చర్చ జరిగింది, రైటే. జరిగినప్పుడు రాముడు దేవుడా, యేసుక్రీస్తు దేవుడా అని ఎవడు తొడగొట్టి ముందు పిలిచారు మీకు తెలుసా? తెలియదు కదా. రాముడు దేవుడా లేకపోతే యేసుక్రీస్తు దేవుడా అని మరి రామాయణం గురించి, బైబిల్ వర్సెస్ రామాయణం గురించి మాట్లాడుతున్నప్పుడు కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుందాం. ఏది హిస్టారికల్గా ప్రూవ్ అవుతుంది, ఏది గొప్ప గ్రంథం అని తెలుసుకోవడం తప్పు కాదు కదండి. మీకు అక్కడ ఏది నొప్పి వచ్చింది? ఏది నొప్పి వచ్చింది? డిబేట్లు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, డిబేట్లు జరిగినప్పుడు కూర్చొని మాట్లాడుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు. మీకేటి నొప్పి వచ్చింది? మీరు చేయలేకపోతున్నారనా, లేదా మీరు చేయలేరనా మీకు బాధ వచ్చింది? ఓకే, వెరీ గుడ్. దీనికి ముందుకెళ్దాం. స్టాప్ ఇట్ అని అంటున్నారు. ఏం స్టాప్ చేయాలి? తెల్లవారులు ఇస్తే బైబిల్ మీద పడి ఏడ్చినోడు ఎవడు? బైబిల్ తిట్టినోడు ఎవడు? బైబిల్ గురించి అవమానంగా మాట్లాడింది ఎవరు తెలుసా మీకు? అవన్నీ తెలియకుండా మాట్లాడుతూ చివరికి స్టాప్ ఇట్ అంటున్నారు. తప్పండి ఇది. మీరు స్టాప్ చేయండి. మీరు ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఎవరు ఊరకే క్రైస్తవులు పనిగట్టుకొని వారి గ్రంథాల గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. ఎవరికి అంత అవసరం లేదు. సర్వలోకానికి, సర్వ సృష్టికి వెళ్ళి సత్యాన్ని ప్రకటించమన్నారు, మంచిదే. ఏమన్నారు? ఈరోజు సేవకుల మీద పేడ నీళ్ళు జల్లుతున్నారు, పేద సేవకులు ఉన్నారు, వారి సువార్తలకు వెళ్తే వాళ్ళు కొడుతున్నారు. దానికి కారణం ఎవరంటే ఇలాంటి జరగడం వల్ల అని అంటున్నారు మీరు. అవునా? నిజమా? అంతకుముందు ఎక్కడా జరగలేదా? తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారా? ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతంగా క్రైస్తవుల మీద వ్యతిరేకత, అవమానం తీసుకురావాలని
ఎంత భయంకరమైన తెల్లవారులు వేస్తే వాట్సాప్ యూనివర్సిటీ అని ఒకటి ఉంటుంది, మీకు తెలుసో లేదో. తెల్లవారులు వేస్తే వాళ్ళు పని ఏంటో తెలుసా? క్రైస్తవుల మీద పడేయడమే. మీతో సహా ట్రోల్స్ చేస్తారు తెలుసా మీకు? మీతో సహా అందరినీ ట్రోల్ చేస్తారు, అందరినీ వ్యతిరేకిస్తారు, అందరినీ అవమానిస్తారు. మరి ఏమంటారు దానికి? ఇకపోతే ఈయన ఏం మాట్లాడుతున్నారంటే రెండు పక్కల డిబేట్స్ జరగకూడదని, వారి గ్రంథాల గురించి మాట్లాడకూడదని. మీకు ఒక మంచి మాట చెప్పాలా? బైబిల్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా వారి గ్రంథాల గురించి మాట్లాడుతారు. మీకు ఏంటి ప్రాబ్లం? మీరు మాట్లాడకపోతే సైలెన్స్గా ఉండండి. మీరు సైలెన్స్గా ఉండండి. స్టాప్ ఇట్. మీరు ఆపండి. మీకు రాకపోతే, మీకు తెలియకపోతే మీరు స్టాప్ ఇట్. చేస్తున్నాను ఆపమని చెప్పడానికి మీరెవరు? మీకు చేత కాలేదని చెప్పండి, మీరు చేయలేరని చెప్పండి దాన్ని. అది అంతేగాని మీకు రాలేంది ఎవడో చేస్తున్నాడని మీకు నొప్పి వచ్చిందా, బాధ వచ్చిందా? లేకపోతే డిబేట్లని అని అంటున్నారు కదా. ఒక మంచి మాట మాట్లాడుతాను. ఇతర సోదరులతో డిబేట్లని వెళ్తున్నారు అంటే రెండు ధోరణులు ఎలాగంటే మీరు రెండు మాటలు మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న BOUS స్టూడెంట్లు కానీ మీరు కానీ ఏం మాట్లాడారు? మొట్టమొదట ఈ తెలుగు రాష్ట్రాల్లో డిబేట్కి పిలిచి తొడగొట్టింది ఎవరో తెలుసా? మేమే అని మీరు అన్నారు మొన్న. మరి ఇప్పుడేంటి డిబేట్లు ఎందుకని అంటున్నారు? ఫస్ట్ డిబేట్లు మీరే చేశారని మీరే అన్నారు కదండి. స్టార్టింగ్ మేమే ఉన్నాం. వీరబ్రహ్మం అనేవాడు పుస్తకం రాసినప్పుడు మేమే ఛాలెంజ్ చేసాం. ఒక అన్యుడు కదా వాడు పుస్తకం రాసినప్పుడు మీరెందుకు ఛాలెంజ్ చేయాలి? ఆడు మానన్నాడు పోతాడు కదా, మీరెందుకు ముందుకెళ్ళాలి? మరి మీరెందుకు అడిగారు? అంటే మీరు చేస్తే డిబేట్లు, ఎదుటోడు చేస్తే తప్ప. మన రమ్మని పిలిచారు కదా మీరు. వీరబ్రహ్మాన్ని మేమే పిలిచాం ముందని చెప్పుకున్నారు. ఎవడు రాలేదు, మేము ముందున్నాం, అప్పుడు మాకంటే ముందు ఎవడు లేరని మీరే చెప్పుకున్నారు కదా, మంచిది. మరి అలా అన్నులు ఇప్పుడేంటి మాట మారుతున్నారు? డిబేట్లు ఎందుకని అడుగుతారు? మీరే కదా డిబేట్లకు పిలిచారు. వాళ్ళే వీరబ్రహ్మాన్ని డిబేట్కి రండి అని పిలిచారు, బాగానే ఉంది. అహ్మద్ దేదత్ ఉన్నాడు కదా, అహ్మద్ దేదత్ని కూడా పిలిచారు కదా, రమ్మని డిబేట్కి రమ్మని పిలిచారు కదా మీరు. మరి ఏమైంది అప్పుడు? అంటే మీరు పిలిస్తే డిబేట్లు రైటు, ఎదుటో డిబేట్లు చేస్తే తప్ప. మీ ద్వారానే ఇక్కడే అర్థమైపోయిందండి ప్రసన్న బాబు గారు. మీరు చేయలేనిది ఎవడైనా చేయగలిగితే, మీకంటే ఎవడైనా ముందుకెళ్ళిపోతే మీరు తట్టుకోలేరు అన్నది మాత్రం ఇక్కడ చాలా క్లారిటీగా క్లియర్గా ఈయన చెప్పేశాడు. ఈయన చేయొద్దని అనడానికి కారణం ఏంటంటే ఈయన చేయలేకపోతున్నాడు కాబట్టి, ఈయనకి చేత కాదు కాబట్టి, ఈయన చేయలేడు కాబట్టి. మరి మొన్నటికి మొన్న వీరబ్రహ్మంతో మేము వెళ్ళాం, ఛాలెంజ్ చేసాం, మరలా అహ్మద్ దేదత్తో ఛాలెంజ్ చేసాం అన్నారు మీరు. మరి వాళ్ళందరూ అన్యులే కదండి. యేసుక్రీస్తుని సిలువ వెయ్యబడని యేసుక్రీస్తుని ఎవడు నమ్ముడో వారు అన్యులే కదా. అన్ని జనాంగాలతో మీకేం పని? మరి ఎందుకు ఆ రోజు డిబేట్లకు పిలిచారు? ఇప్పటికి వచ్చిన తర్వాత మీకు జ్ఞానోదయం అయిపోయిందా? కొన్ని సంవత్సరాలకు పూర్వమే ఈ గొడవలకు జరగడానికి పూర్వమే కదా మీరు డిబేట్లకు పిలిచారు. అప్పుడే మీరు రేపారు కదా, అప్పుడే మీరు ఆ గొడవకి నాంది పలికారు కదా, కాదంటారా? అంటే మీ దగ్గరకు వచ్చినంత వరకు అది గొడవ కాదు, అది మాత్రం చల్లగా ఉంటుంది, చక్కగా అయిపోతుంది. అంటే ఎదుటోడు ఎవడైనా చేస్తే మాత్రం ఆడి మీద దుమ్మెత్తి పోస్తారనమాట. ఇది ఎంతవరకు సమంజసం అండి ప్రసన్న బాబు గారు? ఇది ఎంతవరకు రైట్ అండి? అంటే మీరు చేయలేనిది ఇంకోటి చేస్తే మాత్రం మీరు వారవరు అనమాట, తట్టుకోలేరనమాట. స్టాప్ ఇట్ అని అంటారనమాట. ఎందుకు స్టాప్ ఇట్? ఎందుకు స్టాప్ ఇట్? మీరు చేయలేకపోతే, చేత కాకపోతే మీరు షటప్, సైలెన్స్, అంతే. మీకు చేతగా సైలెన్స్. ఎదుటి చేస్తే ఆపడానికి మీరెవరు? పోరాడతారు. క్రీస్తు కొరకు పోరాడే యోధులు ఉన్నారు, పోరాడతారు. వాళ్ళని కాదనడానికి మీరెవరు? చేతనైతే మీరు పోరాడండి, లేకపోతే కామ్గా ఉండండి. అర్థమైందా లేదా? ఇక ముందుకెళ్దాం. లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో కానీ మళ్ళీ అన్నారు కదా మొదటి మాట, మరొకసారి యేసుక్రీస్తు అన్నారా లేదా అని చెప్పాను. ఇప్పుడు పౌలు గారి గురించి మాట్లాడుతాను. మరొకసారి ఏమన్నారో, అది ఫస్ట్లో ఏమన్నారో ఆ మాటను మళ్ళీ ఒక్కసారి మీకు ప్లే చేస్తాను. ఏమంటే ఈ మధ్యన ఒక సేవకుడు చచ్చిపోయిన సేవకుడిని గురించి రెండు రాష్ట్రాలు అతలాకుతలం అయిపోయాయండి. చంపేశారు. ఎందుకు చంపేశారు? ఆ వెనక్కి ఆలోచిస్తున్నారా? చంపేశారు అని చెప్పి సంఘాలందరూ ర్యాలీ చేశారు, మంచిదే. మీరు స్పందించడం తప్పు కాదు. ఎవరికైనా అన్యాయం జరిగితే, ఏ కుటుంబానికి అన్యాయం జరిగినా క్రైస్తవులుగా ప్రేమతో మనం స్పందించాలి. దాన్ని నేను కాదనటం లేదు. కానీ చంపే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? మాట దానికి మునుపు వెళితే, దానికి ముందటికి వెళితే ఏముందో తెలుసా అండి? అనేక మందితో జరిగిన సంఘర్షణలు, అనేక మందితో జరిగిన డిబేట్లు, అనేక ఇతర మంత గ్రంథాలను గూర్చి వాళ్ళు చెప్పిన మాటలు బహిరంగంగా ఎత్తి చూపటం. ఇదిగోండి మీ దేవుడిలాగా, మీ గ్రంథాలు ఎలా ఉంది, మీ గ్రంథం. వాడు మండిపోరా? వాడు కోపం రాదా? ఏమండి, నీ తల్లినంటే నువ్వు ఊరుకో, నీ తండ్రినంటే నువ్వు ఊరుకో, నీ కుమార్తెనంటే ఊరుకో. అలాంటి వాళ్ళు నమ్ముకున్న దైవాలంటే ఎవరంటే సహిస్తారు? ఇది కారణం. బైబిల్ అలాగే ఎవరిని నిందించమని, దూషించమని. ఏమంటే యేసు ప్రభు ఏ ఇతర దేవీ దేవతలను బైబిల్లో యేసు ప్రభు తిట్టాడా? చెప్పండి. ఈ దేవుడు తప్పని కానీ, ఈ దేవత తప్పని కానీ, వీళ్ళు మంచివాళ్ళు కాదని కానీ యేసు ప్రభు తన మాటల్లో ఒక్కటి పలికాడు చూపించండి. లేదే. మరి వీళ్ళెందుకండి ఈరోజు డిబేట్ల పేరట చాలా మంది క్రైస్తవ దొంగలో? ఎందుకంటే ఎప్పుడు బయట వాళ్ళని అనడం కాదు, ముందు మన ఇంటిని మనం సరి చేసుకోవాలి. ప్రతి దానికి డిబేట్ అని హైందవ సోదరులు పిలిపించి, రాముడు దేవుడా, మా యేసు దేవుడా, మీ రామాయణం గొప్పదా, మా బైబిల్ గొప్పదా? ఎందుకు రాంటి మాటలు?
ఎవరు గొప్ప అనేది కాదు. నీ గ్రంథంలో ఉన్న మంచిడు నువ్వు చెప్పు, నా గ్రంథంలో ఉన్న మంచిడు చెప్తా. సమాజానికి మంచిని పరిచయం చేయడం లేదు, శత్రుత్వం. దానివల్ల ఏమైందో తెలుసా అండి? క్రైస్తవులకి హైందవులు ఇద్దరు సోదరులే, కలిసిమెలిసి భారతీయులు మనమంతా. వీళ్ళ మధ్య వైషమ్యాన్ని చిచ్చు రగిల్చారు. అందుకే చూడండి, ఈ మధ్యన విపరీతంగా హైందవ సోదరులు. ఎందుకంటే మరి వాళ్ళ దేవుళ్ళు అంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ గ్రంథాలంటే ఎందుకంటే నీ గ్రంథాలంటే నీ కోపం రాదా? నీ దేవుడు తిడితే నీకు ఆవేశం రాదా? మరి ఎంతసేపు వారి దేవుళ్ళ గురించి, వారి పుస్తకాల గురించి నువ్వు మాట్లాడడం, క్రైస్తవులు మాట్లాడడం ప్రారంభించారు. తప్పది. నీ దగ్గర మంచి ఉంటే నీ దగ్గర మంచి ఏదో నువ్వు చెప్పు సమాజానికి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి యేసుని గురించి చెప్పమన్నాడు, కానీ వాళ్ళ దేవుళ్ళ గురించి చెప్పమని దేవుడు చెప్పాడా? వాళ్ళలో లోపాలు నువ్వు ఎత్తు చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారు? నీలో ఉన్న లోపాలు ఎత్తు చూపిస్తారు. అర్థం కాకపోతే అప్పుడు మీ ఇద్దరి మధ్యన ఏమవుతుంది? ఘర్షణ, గొడవ. చెయ్యకూడదు. వాళ్ళెవరు? మన తండ్రి పిల్లలు, ప్రజలు స్వతంత్రులండి. స్వతంత్రత ఉన్న ప్రజలకు స్వతంత్రాన్ని ఇవ్వకుండా వాళ్ళు తప్పు, వాళ్ళ పుస్తకాలు తప్పు, వాళ్ళ దేవుళ్ళు తప్పు. ముందు నీ దగ్గర ఎంత రైట్ ఉందో నువ్వు చెప్పుకో. తెల్లవారు లేచి గ్రామాలు తిరిగాయి. నిజమైన సేవకులు ఉన్నారండి చాలా మంది. పేదోళ్ళు సంచి తగిలించుకొని, బైబిల్ పట్టుకొని, కరపత్రాలు పట్టుకొని సేవ యేసు ప్రభు కోసం చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు కొడుతున్నారండి. చెప్పులతో కొడుతున్నారు, చెంపల మీద కొడుతున్నారు, పేడ నీళ్లు చల్లుతున్నారు. ఎందుకు జరిగింది పరిస్థితి చెప్పండి? మనలో ఉన్న దొంగలు బయలుదేరారు చాలా మంది. స్టాప్ ఇట్. తాపేయాలి ఇలాంటివన్నీ. బైబిల్ అలాగే ఎవరిని నిందించమని, దూషించమని. ఏమంటే యేసు ప్రభు ఏ ఇతర దేవీ దేవతలను బైబిల్లో యేసు ప్రభు తిట్టాడు? ఇక్కడ విన్నారు కదండి, మళ్ళీ యేసు ప్రభు పలికాడా అన్నారు, చూపించారు. బైబిల్లో తప్పు పట్టారని. అసలు బైబిల్లో ఫస్ట్ ఏ ఆజ్ఞ ఉందండి ప్రసన్న బాబు గారు? 20వ అధ్యాయం నిర్గమాకాండంలో ఉన్నటువంటి ఆజ్ఞ ఏంటో తెలుసా? పైన ఆకాశం అందు కానీ, భూమి ఎందు కానీ, భూమి కింద నేల ఎందు కానీ దేని రూపమునైనను ప్రతిమనైనను చేసుకొనకూడదు. అది ఇశ్రాయేలుగా ఆజ్ఞ అంటారా? మనకు కాదంటారా? మనుషులందరికీ ఆజ్ఞ అంటారా? అది కాదంటారా? చెప్పండి మరి. తప్పుని చెప్పడంలో తప్పే ఉందండి. ఎవరు చెప్పారు? బైబిల్లో అలా ఉందా? బైబిల్లో అలా చేశారా అని అడుగుతున్నారు. మీకు బైబిల్ రాదు కదా. యేసుక్రీస్తు అన్న మాట, సమరయ స్త్రీతో అన్న మాట అదే. ఏమని చెప్పాడంటే, విగ్రహారాధన తప్పమ్మా, మీరు ఇప్పుడు పూజిస్తున్న జ్యూస్ దేవుడు ఉన్నాడు కదా, తప్పది, అది కాదు అని చెప్పాడు కదా ఆయన. ఇంకా మంచి సందర్భాలు చూపిస్తాను. పాత నిబంధన గ్రంథంలో మీరు చూసుకున్నట్లయితే ఏలియా గారు మరి ఛాలెంజ్ చేశారు కదా, బయలుదేవతల మీద ఛాలెంజ్ చేసి దేవుణ్ణి దేవుడు కాదని చెప్పి వారందరూ ఒక్కటై నించున్నప్పుడు ఏమన్నాడంటే, ఆకాశం నుంచి అగ్ని దిగి రావాలని చెప్పి ఛాలెంజ్లో నెగ్గి దేవుడు గొప్పతనాన్ని చెప్పాడు కదా ఏలియా గారు. దాన్ని ఏమంటారు? ఆ రోజు కూడా యెహోవా దేవుణ్ణి వ్యతిరేకిస్తూ, దూషిస్తూ, ఆ రోజున్న యెజ్బేలు, అహబు, ఆ బయలు ప్రవక్తలందరూ కలిసి ఏలియా గారి మీద దండెత్తి, లేదంటే ఏలియా గారిని చంపుదామని ఆ దేవుణ్ణి దూషించాలని అనుకున్నప్పుడు ఏలియా గారు ఏం చేశారో తెలుసు కదా. బయలు ప్రవక్తలందరినీ నిలబెట్టి, ఏది మీ దేవుడో చూపించో అడిగాడు లేదా? అంటే ఇది తప్పు అంటారా? ఏలియా గారు చేసిన తప్పు అంటారా లేదా? మరి చెప్పండి. అది పాత నిబంధన కాలం, కొత్త నిబంధన కాలం కాదంటారా? పోనీ పాత నిబంధన కాలంలోనే అంత గొప్ప వీరత్వాన్ని చూపించాడు ఏలియా గారు. ఇక కొత్త నిబంధన కాలంలో కూడా మీకు చూపిస్తాను. ఎవరినో ఎందుకంటే చూపించడం, పౌలు గారిని చూపిస్తాను మీకు. యేసు ప్రభు తర్వాత మంచి ప్రత్యక్షత కలిగిన, మంచి వాక్చాతుర్యం కలిగిన, మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేశాడో. డిబేట్లు ఎందుకండి వారి గ్రంథాల మీద? డిబేట్లు ఎందుకని అని అడుగుతున్నారు కదా. అసలు పౌలు గారు ఏం చేశారు? ఇతర దేవతలను ఎందుకు మనం దూషించాలని అంటున్నారు? దూషించడం వరకు తప్పు కానీ ప్రశ్నించడం తప్పు కాదు కదా. దూషించడం తప్పు, మీ మాట నేను ఒప్పుకుంటాను. ప్రశ్నించడం మాత్రం తప్పు కాదు కదా. మరి మీరు ఎందుకు ఇది మిస్ అయ్యారు? మనం ఎందుకు ప్రశ్నించాలని అంటారా? మన దాకా వచ్చినప్పుడు, మన విశ్వాసాన్ని ప్రశ్నించినప్పుడు, యేసుక్రీస్తుని, బైబిల్ని, మరియమ్మని, క్రైస్తవ్యాన్ని ఇష్టానుసారంగా మాట్లాడితే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. నేటి క్రైస్తవ్యం అలా నిలబడాలి. పౌలు గారు ఏం చేశారో చూడండి. ఈయనేదో తెలిసినట్టుగా టక్క టిక్ టాక్ లాగా మాట్లాడేశాడు ఈయన. ఇప్పుడు ఏం సందర్భం మరి చూసిన తర్వాత ఏం చెప్తారో ఈ సందర్భం చూసిన తర్వాత మాట్లాడదాం. అపోస్తుల కార్యముల్లో 17వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మీతో నేను పంచుకుంటాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మంచి మాట, ఎంత బాగుందో ఆ మాటని నేను చదివి మీకు వినిపిస్తాను. 29వ వచనం నుంచి నేను మాట్లాడతాను. 29వ వచనం నుంచి దీన్ని కొంచెం మీకు వివరిస్తాను. 29, 17 అపోస్తుల కార్యములు 29:30. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దైవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపోస్తలులైన పౌలు గారు. మీరేటంటున్నారు? అసలు వాళ్ళ గురించి ఎప్పుడైనా మాట్లాడారా? దేవీ దేవతల గురించి ఎప్పుడైనా మాట్లాడారు పౌలు గారు. ఎక్కడ మాట్లాడారో తెలుసా? ఎఫెసీలో సంచరిస్తూ ఉంటుండగా ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఏథెన్స్లో సంచరిస్తుండగా ఏం జరిగిందో తెలుసా? ఏథెన్స్ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నప్పుడు అక్కడ
తెలియబడిన దేవుడు అనే ఒక బలిపీఠాన్ని చూశారు. తెలియబడని దేవుడు అని చూసిన తర్వాత ఆయన హృదయం అంతా చలించిపోయి అక్కడ ఉన్నటువంటి వారి తెగలతో మాట్లాడుతూ దేవుడి గురించి సువార్త చేసి చివరికి ఏమన్నాడో తెలుసా? ఆయన మాట్లాడుతూ చక్కగా దేవుడు అంటే ఎలా ఉంటాడని కంపేర్ చేసి చెప్పాడు. అర్థమైందా? ఇప్పుడు చేస్తుంది మేము అదే, కంపేర్ టు స్టడీ అంటారు. అది మీకు తెలియక, థియాలజీ గురించి అర్థం కాక ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతున్నారు. అర్థమైందా? దూషించడం తప్పే, ప్రశ్నించడం తప్పు కాదు, కంపేర్ చేసి చెప్పడం తప్పు కాదు. దానికి బైబిలే అవకాశం ఇచ్చింది. పౌలు గారు ఆ పని చేశారు. మీకు తెలియదేమో బహుశా, ఎందుకంటే మీరు కప్పిపుస్తున్నారా, తెలియక మాట్లాడుతున్నారు. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకొని మీ ధోరణి మార్చుకోండి. ఏమనుందో చూద్దాం. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మాలచబడిన బంగారంనైనా వెండినైనా రాతినైనా దైవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. పౌలు గారు చెప్పారా లేదా? బంగారంలోని వెండిలోని చమత్కారంగా కల్పింపబడిన, అంతేనా, రాతిలో కానీ చమత్కారంగా కల్పింపబడిన మానవుడు తయారు చేసుకొనిన అందులో దైవత్వం అంటే ఆ విగ్రహంలో ఆ చేసుకున్న ఆ యొక్క ఏదైతే బొమ్మ ఉంటుందో అందులో ఉండదు దైవత్వం అని ఎంత చక్కగా పౌలు గారు చెప్పారు. ఇది చెప్పారు కాబట్టేనండి పెద్ద గొడవ ఒకటి జరిగింది ఇక్కడ. మీకు తెలుసా పౌలు గారు ఏం మాట్లాడారు అర్థం కాకుండా మీరు మాట్లాడుతున్నారు. అన్నారా? బైబిల్లో ఉందా యేసుక్రీస్తు అన్నారా? అన్నారు. ఇందులో చూద్దాం. 19వ అధ్యాయం అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 23, 24 కూడా చదువుతున్నాను. ఆ కాలమందు క్రీస్తు మార్గం గురించి చాలా అల్లరి కలిగాను. ఎందుకు కలిగింది? క్రీస్తు మార్గం గురించి ఎందుకు అల్లరి కలిగింది? ఎలాగనగా దెమేత్రి అని ఒక కంశాలి అర్తెమీదేవికి వెండి గుళ్ళను చేయించుటకు వలన ఆ పని వారికి మిగుల లాభము కలగజేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనం బాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి, వినండి, చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి, ఏమని చెప్పాడంటే పౌలు గారు? చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా యందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. ఇంకేం కావాలి? చూచియు వినియు ఉన్నారు. ఎవరు చెప్పారు? అది చేతులతో చేయబడినవి దేవుళ్ళు కాదని, దేవతలు కాదని చక్కగా పౌలు గారు చెప్తుంటే ఆ రోజు అందరూ మారారు. వాస్తవాన్ని ప్రకటించాడు, సత్యాన్ని బయలుపరిచాడు. అక్కడ కూర్చొని వారెవరిని విమర్శించలేదు. మీరు అన్నమాట బాగుంది, ఎవరిని దూషించలేదు, కానీ ప్రశ్నించాడు. నిజాయితీగా నీతి ఏంటో చెప్పాడు, సత్యం ఏంటో చెప్పాడు. ఎప్పుడైనా అన్నారండి, ఎప్పుడైనా విన్నారండి, ఎవరైనా అన్నారండి అని అంటే ఏంటి అసలు? ఎందుకు దూషించలేదు? అవసరం వచ్చినప్పుడు ద్వేషించారు కూడా, కాదనలేము ఈ మాటని. ఇప్పుడు నా వరకు నేను మాట్లాడతాను, ఎవరి సంగతో నాకెందుకు? ఇప్పుడు నా వరకు వచ్చి నా యేసుక్రీస్తుని ద్వేషిస్తే, నా యేసుక్రీస్తుని దూషిస్తే ఖచ్చితంగా పక్కోని నేను ప్రశ్నిస్తాను, పక్కోని నేను అడుగుతాను, పక్కోని నేను ఏంట్రా ఇలాగ అన్నావు నేను అడుగుతాను. అడిగిన తర్వాత ఏమంటాను? ఎంత ద్వేషం వెళ్ళగొక్కుతున్నావు కదా, నేను ఒక ప్రశ్న వేస్తాను. యేసుని ఇంత మాట అన్నావు, నువ్వు కన్యకకు పుట్టాడా అని నువ్వు అడిగావు కదా. యాస్, యేసుక్రీస్తు కన్యకకు పుట్టాడని నిరూపిస్తూనే అసలు నీ దేవుళ్ళు ఎవరికి పుట్టారని నేను అడుగుతాను. తప్పు కాదు కదా? నువ్వు నా పేరు అడిగినప్పుడు నేను నీ పేరు అడుగుతాను. దీన్ని దోషణ అంటే ఎట్లా? దీన్ని విమర్శ అని కూడా కాదు, కానీ ప్రశ్న అంటారు. సద్విమర్శ చేయొచ్చు, మంచి ప్రశ్న వేయొచ్చు, కానీ టోటల్గా ఇదంతా తప్పు మీరు ఆపేయండి అని అంటారేంటి? బైబిల్లో పౌలు గారే చేశారు ఈ పని. పౌలు గారిని తట్టుకోలేకపోయారు ఆ రోజున్న దెమేత్రి. ఏమంటున్నాడు? మళ్ళీ చదువుతాను, 25 నుంచి చదువుతున్నాను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనం బాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా అంతటా బహుజన్మను ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు విని ఉన్నారు. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోయితే గాక మహాదేవి అయిన అర్తెమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా యందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారికి చెప్పాను. అదే దడ పుట్టించాడంటే ఎవరో పౌలు గారండి. దడ పుట్టించాడంటే ఎంత గొప్పగా పుట్టించాడు తెలుసా? ఆయన దెబ్బకి జడిచిపోయారు ఈ కంసాలందరూ కూడా. నిజం చెప్పాడు, అందరూ జడిచిపోయారు. ఆయన మీద గొప్ప అల్లరి రేగింది. దేని గురించి చెప్పాడు? దేవుడు అంటే ఇలా ఉండడు. మనుషులు బంగారం వెండిలో లేకపోతే ఈ రాతిలో కల్పన చాతుర్యంతో చేసుకున్న వాటిలో దైవత్వం ఉండదు అని ఎంత చక్కగా ఆయన చెప్పాడు. ఇది మరి దీన్ని కాదంటారేంటి మీరు? ఇలా చెప్పకూడదంటారేంటి? ఇదంతా ఆపేయాలి, స్టాప్ ఇట్ అని అంటారేంటి మీరు స్టాప్ ఇట్. బైబిల్ చెప్తే చేస్తారు, బైబిల్లో చెప్పకపోతే చెయ్యరు. మీకు బైబిల్లో చెప్పినా మీరు చేయరు, బైబిల్ చెప్పకపోయినా మీరు చేయరు. మరి అట్లా
బైబిల్లో చెప్పింది చేయరు, బైబిల్ చెప్పకపోయినా మీరు చేయరు. వెరీ గుడ్. మరి మీకు తెలియకపోతే తెలియని దాన్ని మీరు సైలెంట్గా ఉండాలి, కానీ ఏదో తెలిసినట్టుగా ముందుకొచ్చి ఊగిపోయి మీరే ఒకవేళ అక్కడ కలరింగ్ ఇస్తున్నారో, కటింగ్ ఇస్తున్నారో, మరి లేకపోతే కోపంతో చెప్తున్నారో, ఆవేశంతో చెప్తున్నారో, ద్వేషంతో చెప్తున్నారో, పగతో చెప్తున్నారో ఎవరికి అర్థం కాకుండా ఉంది. ఈసారి వీడియోలో క్లారిటీ ఇవ్వండి. ఇది బైబిల్లో ఉందని మీకు నేను చూపించాను కదా, నెక్స్ట్ వీడియోలో క్లారిటీ ఇవ్వండి. మీరు చెప్పండి. కాదని అంటారా? మీరు కాదని చూపిస్తా, అవునని చూపిస్తాను నేను. తెలియకపోతే సైలెంట్గా ఉండాలా? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? రారా పోరా అని మాట్లాడుతున్నారు క్రైస్తవుల్ని. ఒక్కడికి కూడా ఈ వెధవులకి బైబిల్ తెలియదు అంటాడు ఆ సంతోష్. క్రైస్తవులు అంటే వెధవులా? మీకు తెలుసు అయితే బాగా బైబిల్. ఇష్టానుసారంగా మాట్లాడకండి, సైలెంట్గా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా. మేము మీద నేను ద్వేషంతో కోపంతో మాటలు చెప్పట్లేదు. మీరు మా సోదరులు కాబట్టి తెలియకపోతే తెలియనట్టుగా ఉండాలి, చేస్తున్నోడికి ఎంకరేజ్ చేయాలి, లేదంటే సైలెంట్గా ఉండాలి. అవన్నీ చేయకుండా దుమ్మెత్తిపోయడం ఏంటి? ప్రవీణ్ పగడాల గారి మరణం గురించి ఇష్టానుసారంగా మాట్లాడడం ఏంటి? క్రైస్తవ పోరాట యోధులు వారు క్రీస్తు కొరకు పోరాడుతుంటే వారి పోరాటాన్ని తప్పంటారేంటి? మీరు చేయలేదు, వారు చేస్తున్నారని మీకు బాధ, నొప్ప ఏమొచ్చింది చెప్పండి. చేయగలిగితే చేయండి, లేకపోతే కాముగా ఉండండి. మరొకసారి ప్రేమపూర్వకంగా మీకు క్రీస్తునందు చిన్న ప్రేమపూర్వక హెచ్చరిక మీకు తెలియజేయచ్చు. దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. దేవుడు మీ అందరిని దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.